వేసవి అంటేనే మామిడి పళ్ళ సీజన్. మామిడి పండుని ఇష్టపడని వారంటూ ఉండరు. రుచి మాత్రమే కాదు, ఇందులో ఫోలేట్, బీటా కెరాటిన్, ఐరన్, విటమిన్లు ఏ, సి, ఈ, కాల్షియం, జింక్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే పూర్వకాలంలో మామిడి పండును అరగంట పాటు నీటిలో నానబెట్టి తినేవారు. ఇలా చేయడం వల్ల పండుపై దుమ్ము, రసాయనాలు పోతాయని అందరూ భావిస్తారు. కానీ మామిడి పండును నీటిలో నానబెట్టి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మామిడి పండులో ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరం ఐరన్, జింక్, కాల్షియం వంటి ఖనిజాలను గ్రహించకుండా నిరోధిస్తుంది. దీని కారణంగా ఖనిజాల లోపం ఏర్పడుతుంది. అంతేకాదు, ఇది శరీరంలో వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది. అదే మామిడి పండును 30 నిమిషాల పాటు నీటిలో నానబెడితే ఫైటిక్ యాసిడ్ బయటకు విడుదలైపోతుంది కాబట్టి అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక మామిడి పండ్ల దిగుబడి పెరిగేందుకు ఉపయోగించే పురుగు మందులు, కెమికల్ శరీరానికి హాని చేస్తాయి. పురుగు మందుల వల్ల అలర్జీలు, తలనొప్పి, వికారం, ఇతర సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మామిడి పండు తినే ముందు 30 నిమిషాలు నీళ్లలో నానబెడితే దానిపైన ఉన్న పురుగు మందులు, కెమికల్స్ తొలగిపోతాయి. మామిడి పండ్లను తినడం వల్ల చాలా మందికి మొటిమలు, ముఖంపై మచ్చలు లేదా ఇతర చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి మలబద్ధకం, కడుపుకు సంబంధించిన ఇతర శారీరక సమస్యలు కూడా వస్తాయి. నీటిలో నానబెట్టిన పండ్లను తింటే ఇలాంటి సమస్యలు రావు. మామిడి పండులో ఫైటోకెమికల్స్ గాఢత ఎక్కువగా ఉంటుంది. నీటిలో నానబెట్టినప్పుడు అది తగ్గుతుంది. ఇది సహజంగా కొవ్వు కరిగించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మామిడి పండ్లు తిన్నప్పుడు అందులో ఉండే థర్మోజెనిక్స్ కారణంగా శరీర వేడి పెరుగుతుంది. అయితే మామిడి పండును కాసేపు నీటిలో నానబెట్టడం వల్ల వీటి సాంద్రత తగ్గుతుంది. సో ఏ విధంగా చూసినా మామిడి పండ్లను అరగంట పాటు నీటిలో నానబెట్టి తినడం మంచిది.